హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో 2 రకాల టేస్టీ స్నాక్ రెసిపీస్ని చూపించబోతున్నాను. స్ట్రీట్ స్టైల్లో మిర్చి బజ్జీని, అలాగే కరకరలాడే పెసరగారెలను ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. స్పెషల్ రెసిపీ పెసరగారెలు. వీటిని కొందరు పెసరవడలు అని కూడా అంటారు. ఈ పెసరగారెలు నూనె పీల్చుకోకుండా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. హెల్తీగా టేస్టీగా స్నాక్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. క్షణంలో ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే, అంత టేస్టీగా ఉంటాయి. మరి ఈ హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఈ రెసిపీ కోసం నేను 1 కప్పు పొట్టుతో ఉన్న పెసరపప్పుని తీసుకున్నానండి. ఈ ప్లేస్లో మీరు పెసర్లనైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 2-3 గంటల పాటు నాననివ్వాలి. ఇలా పొట్టుతో ఉన్న పెసరపప్పుతో గారెలు చేసుకుంటే గారెలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఇన్ కేస్ మీకు పెసర్లు అవైలబుల్గా లేకపోతే కర్రీ కోసం వాడే పెసరపప్పుతో అయినా ఈ గారెలు చేసుకోవచ్చు. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని స్ట్రైనర్లోకి తీసుకొని నీళ్ళేమీ లేకుండా వడకట్టుకోవాలి. ఆ తరువాత పెసరపప్పుని 5-10 నిమిషాల పాటు అలా స్ట్రైనర్లోనే వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే పప్పులోని ఎక్స్ట్రా వాటర్ కూడా ఇలా బయటికి వచ్చేస్తుంది. ఇందులో నుండి 1/2 కప్పు పెసరపప్పుని చిన్న బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి కట్ చేసుకున్న 5-6 పచ్చిమిర్చి, 1/2 కప్పు కరివేపాకు, 1/2 ఇంచు అల్లం, పొట్టు తీసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్రని తీసుకొని ముందు వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఆ తరువాత ఇందులోకి కొద్దిగా నానబెట్టిన పెసరపప్పుని తీసుకొని మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవడం వలన మనం చేసుకునే గారెలు క్రిస్పీగా గుల్లగా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పప్పుని కూడా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ, 1/2 కప్పు కొత్తిమీర తరుగు, నానబెట్టుకున్న పెసరపప్పు, రుచికి సరిపడా ఉప్పు, గారెలు క్రిస్పీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని తీసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఇన్ కేస్ మీకు పిండి కొంచెం పల్చగా అనిపిస్తే మరొక టీ స్పూన్ బియ్యం పిండిని తీసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకొని ముందు పిండిని రౌండ్గా చేసుకోవాలి. ఆ తరువాత ఇలా వడ షేప్లో ఒత్తుకోవాలి. గారెలు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్తో చేసుకోవాలి. ఇలా ఒత్తుకున్న గారెలని వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపడా గారెలని వేసుకొని మీడియం ఫ్లేమ్లో కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి. గారెలు కొద్దిగా గట్టిపడిన తరువాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో గారెలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం పొట్టుతో ఉన్న పెసరపప్పుని తీసుకున్నాము కాబట్టి ఈ గారెలు కొంచెం ముదురు రంగులోనే ఉంటాయండి. ఎప్పుడైతే గారెలు క్రిస్పీగా అయ్యి ఇలా ఆయిల్లో బబుల్స్ రావడం తగ్గుతుందో అప్పుడు వీటిని బయటికి తీసుకోవాలి. గారెలు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే గారెలు ఆయిల్ని పీల్చుకోకుండా ఉంటాయి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల సరిగా ఉడకకుండా పిండిగా ఉంటాయి. కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని గారెల్లా ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంది పెసరగారెలు రెడీ. ఈ పెసరగారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత టేస్టీగా ఉంటాయో అంత హెల్దీ కూడా. చూసారా గారెలు ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చాయో. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మన స్పెషల్ రెసిపీ స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీని ఇలా చేస్తే పైన శనగపిండి క్రిస్పీగా క్రంచీగా,
లోపల మిర్చి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి. చల్లారిపోయిన తర్వాత కూడా ఈ బజ్జీలు క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. ఈ ప్రాసెస్లో తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ మిర్చి బజ్జీని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం నేను 12-13 బజ్జీ మిర్చీలని తీసుకున్నానండి. అయితే ఈ మిర్చీలు మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియంగా ఉండేవి తీసుకుంటే బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా తీసుకున్న మిర్చిని శుభ్రంగా కడిగి తడి లేకుండా బాగా తుడుచుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని తీసుకొని మిర్చి చివరన 1/2 ఇంచ్ వరకు కట్ చేసి తీసివేయాలి. ఇప్పుడు మిర్చిని ఇలా మధ్యలోకి చీల్చుకొని లోపల ఉండే గింజలని తీసివేయాలి. ఇలాగే అన్ని మిర్చీలకి కూడా లోపల ఉండే గింజలని తీసివేసి ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం 5-6 రెబ్బల చింతపండుకి 1-2 టేబుల్ స్పూన్ల వాటర్ని తీసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న చింతపండు నుండి చిక్కటి చింతపండు గుజ్జుని తీసుకోవాలి. చింతపండు గుజ్జు ఎంత చిక్కగా ఉంటే మిర్చికి స్టఫింగ్ అంత బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి. స్టఫింగ్ ఇలా చిక్కగా ఉండేలా చూసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చింతపండు గుజ్జుని ఘాట్లు పెట్టుకున్న మిర్చిలోకి పైనుండి కిందికి ఇలా పల్చటి కొనలా రాసుకోవాలి. చింతపండు గుజ్జుని మరీ ఎక్కువగా పెట్టుకున్నా టేస్ట్ అంత బాగోదండి. ఇలా కొంచెం పెట్టుకుంటే చాలు. ఇలాగే అన్ని మిర్చిలోకి కూడా చింతపండు గుజ్జుని స్టఫ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు బజ్జీ కోసం మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. తర్వాత ఇందులోకి బజ్జీలు క్రిస్పీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడంత వంట సోడాని తీసుకొని బాగా కలుపుకోవాలి. కావాలంటే మీరు ఇందులోకి 1/2 టీ స్పూన్ వాముని కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా విస్కర్తో కానీ లేదా స్పూన్తో కానీ బాగా బీట్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా బీట్ చేసుకుంటే బజ్జీలు అంత బాగా పొంగుతాయి. పిండి కన్సిస్టెన్సీ మరీ చిక్కగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్తో ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని ఇలా పొడవుగా ఉండే గ్లాస్లోకి తీసుకోవాలి. పిండిని ఇలా పొడవుగా ఉండే గ్లాస్లోకి తీసుకుంటే తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలని వేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని ఇలా గ్లాస్లో డిప్ చేసుకుని ఎక్స్ట్రా పిండిని ఇలా గ్లాస్ అంచు నుండి సపరేట్ చేస్తూ మిర్చిని వేడివేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క వాయికి 3 లేదా 4 మిర్చిలని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బజ్జీలని ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు క్రిస్పీగా అయ్యి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని బయటికి తీసుకోవాలి. బజ్జీలని ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపలి వరకు చక్కగా వేగుతాయి. బయటికి తీసుకునే 1 నిమిషం ముందు బజ్జీలని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చల్లారిపోయిన తర్వాత కూడా బజ్జీలు క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. ఇలాగే అన్ని బజ్జీలని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా మిర్చి పైన శనగపిండి పొర ఎంత పచ్చిగా వచ్చిందో? చివరగా పైనుండి కొద్దిగా గరం మసాలాని, చాట్ మసాలాని, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలని స్ప్రింకిల్ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ రెడీ. మిర్చి బజ్జీని ఇలా చేసుకుంటే చల్లారిపోయిన తర్వాత కూడా ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.